Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, మహేష్ చంద్ర మీ పేరు, బట్ ఇండస్ట్రీలో చంద్ర మహేష్ అని పాపులర్. మీ పేరు గుర్తురాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా ప్రేయస్ రావే. అంటే మీరు తీసిన సినిమా కనీసం ఒక 25 ఏళ్ళ క్రితం తీసిన సినిమా అది. కానీ ఇప్పటికీ కూడా ఆ సినిమా పేరు గుర్తురాగానే అందులో పాటలు, శ్రీకాంత్ గారి ఎమోషనల్ యాక్టింగ్, రాశి గారి యాక్టింగ్ ఒక రకమైన గూస్ బంప్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఈరోజు ఈ ఇన్స్టాలో అన్నింటిలో కూడా ట్రెండింగ్ ఏంటి సార్ ఆ సినిమా ప్రేయస్ రావే. ఎక్కువగా ఈ డైలాగ్స్ అన్ని శ్రీకాంత్ గారి డైలాగ్ కానీ, రాశి గారి డైలాగ్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాలో వస్తున్నాయి. నాకు అందరూ పంపిస్తుంటారు మా ఫ్రెండ్స్ అంతానే. రీసెంట్గా నేను మా సురేష్ పర్సన్ నా మాతృ సంస్థ కదండి అది, అవును, వెళ్ళి ఏదో పని మీద వెళ్ళినప్పుడు మా సురేష్ బాబు గారు కనిపించి నన్ను పిలిచి ఆప్యాయంగా పిలిచి, మహేష్ నీ ప్రేయస్ రవే సాంగ్ ఉంది కదా, నీకోసం సాంగ్, అది ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ అయింది మన అంటే సురేష్ పర్సన్స్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. దాంట్లో మా సురేష్ పర్సన్స్ తీసిన అన్ని సినిమాల్లో కన్నా ఈ సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. అదే ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు రోజు. చేసి నెక్స్ట్ మరి ఇమీడియట్లీ మనం ఒక సినిమా చేద్దాం మహేష్ సురేష్ పర్సన్స్లో, ఈ సినిమా చేస్తున్నావు కదా, అది అయిన తర్వాత మనం చేద్దాం అన్నారు. సార్, మీరు లాస్ట్ మూవీ తీసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను లాస్ట్ మూవీ రెడ్ డైరెక్ట్ అని ఒక సినిమా చేశాను సార్. అది 4 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండి. అది 2015 సార్. అది 2015 నవంబర్ అండి. తర్వాత ఇంకా నేను గ్యాప్ వచ్చింది సార్ సినిమా చేయడానికి. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పిఠాపురంలో కింద అలా మొదలైంది ఉపశీర్షిక. అవును సార్. ఆ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అవును. సో ఎందుకు సార్ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ సినిమాతో ఎందుకు రావాలనిపించింది? అంటే నాకు ఆ సినిమా చూసి, రెడ్ డైరెక్ట్ సినిమా చూసి మలయాళంలో పెద్ద హీరో నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళడం, అక్కడ స్టోరీ డిస్కషను. నాకేంటంటే కథ నాకు నచ్చకుండా నేను కాంప్రమైజ్ అవ్వలేదు సార్. కథ నాకు నచ్చాలి, నేను ఓన్ చేసుకోలేను. అక్కడ ఏంటంటే కథ నాకు సెట్ అయ్యేది కాదు. దరిదాపు అక్కడ మలయాళం దగ్గర పెద్ద హీరో దగ్గరే నాకు 1 ఇయర్ అది అయిపోయింది. 2017 అంతా పోయిందండి. అయిపోయిన తర్వాత నన్ను మళ్ళీ ఇక్కడ మంచి హీరో, మన తెలుగులో పెద్ద హీరో ఆయన, ఒక ఫ్యామిలీ డ్రామా చేద్దాం, మంచి సినిమా చేద్దాం మహేష్, మంచి సెంటిమెంట్ ఉంటే చెప్పంటే ఒక చైల్డ్ సెంటిమెంట్ కాదు చెప్పాయనికి. బాగా నచ్చింది, చేద్దామని చెప్పా అన్నారు. ఇంకా ప్రొడ్యూసర్తో ట్రావెల్ చేసామంటది. అదే 1.5 ఇయర్. ఇంకా సెట్స్కి వెళ్దాం అన్ని పక్కగా అనుకున్న టైంకి ఏమైందంటే ఇంకా కరోనా ఒకటి రావడం జరిగిందండి. కరోనా రావడంతో ఇంకేమైందంటే ఇంకంత స్తబ్ద అయిపోయింది. ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ క్వశ్చన్స్ మారిపోయింది. అంటే అవును, రీసెంట్ సినిమా ఏం చేసాం మహేష్ అన్నది మళ్ళీ వచ్చిందండి. అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది గ్యాప్. అంటే ఇంకా అలాగ రావడం అంటే ఇంకా తర్వాత ఎవరన్నా వేరే హీరో దగ్గరికి వెళ్ళినా కూడా, అంటే 1-2 సినిమాలు చేసిన హీరోతో ఒక మాట్లాడినా కూడా అలాగేంటని చెప్పడం, బాగా మాట్లాడేవాడు. నెక్స్ట్ వాళ్ళ మేనేజర్లు నాకు టచ్లోకి వచ్చి, సార్ బాగా గ్యాప్ వచ్చింది కదా సార్, అది ఒకటే ఫీల్ అవుతున్నారు సార్ అన్నారు. సరే సినిమా చేసినంత కలుద్దాం అనేసి అనుకుంటే, అంటే నాకు నేను మంచి సినిమాలు చేసినా కూడా, ఒక ప్రేయస్ రవే కానీ అది 150 డేస్ సార్ సినిమాని. 10 సెంటర్లో 150 డేస్ ఆడుతున్నాను. అయోధ్య రామాయ అండి 6 సెంటర్లో 7 సెంటర్ 100 డేస్ ఆడింది. శ్రీహరి గారి కెరీర్లో ఫస్ట్ 100 డేస్ సినిమా. అలాగే ఒక్కడే కానీ హనుమంత్ అండి, హనుమంత్కి నాకు నంది అవార్డు కూడా వచ్చిందండి. అవును సార్. ఇన్ని ఎంత అచీవ్మెంట్స్ ఉన్నా కూడా నాకు ఇలా జరిగిందని నాకు కొంచెం మానసికంగా అంటే కొంచెం ఫీల్ అయ్యాను నేను. అలాగా అంటే కొత్త జనరేషన్, కొత్త వాళ్ళు ఇంకా అలాగ ఉందేమో అనుకున్నాను. అనుకునే లోపల ఈ లోపల మాకు ఆకు సురేష్ గారు నా ఫ్రెండ్, ఆయన 2021 నుంచి నాతో జర్నీ చేస్తాను. 2021 నుంచి సినిమా చేయాలని ఆయన మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే ఆ స్క్రిప్ట్ కూర్చునండి అందరం, నేను నా ఫ్రెండ్స్ బాలకృష్ణ అని, మురళీకృష్ణ, ఎఫ్ఎం మురళి అంటారు ఆయన, మేమంతా కలిసి చేసి మహేష్ చంద్ర సినిమా టీం అని ఒక బ్యానర్, నా పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేశాను. సినిమా మొదలు పెట్టామంటారు పిఠాపురంలో అని. సూపర్, ఆల్ ద బెస్ట్ సార్. అండ్ త్వరలోనే సినిమా రాబోతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా పక్కన పెడితే మీ జర్నీ విషయానికి వస్తాను. యాక్చువల్గా ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఏదో ఒక నిర్మాత ఛాన్స్ ఇస్తాడు, మనం సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి, 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలి, ఈ మైండ్ సెట్ ఉంటుంది. కానీ మీకు మాత్రం పర్టికులర్గా రామానాయుడు గారే కావాలి, ఆయన దగ్గరే పనిచేయాలి, ఆయన దగ్గరే అడ్వాన్స్ తీసుకోవాలి, ఆయన బ్యానర్లోనే సినిమా చేయాలి, ఇదేం టార్గెట్ సార్ చిన్నప్పటి నుంచి? అంటే సార్ నేను కాలేజ్ చదువుతున్నప్పుడు జ్యోతి చిత్ర సితార పేపర్లు వచ్చేసారు. అవి దాంట్లో ప్రొడ్యూసర్ అంటే రామానాయుడు గారు కనిపించేవారండి. ఆయన తెల్ల టోపీ పెట్టుకుని, తెల్ల డ్రెస్ వేసుకుని, అంటే ఒక మెగాఫోన్ పెట్టుకుని
ఆ కాలు మీద కాలేసి కూర్చుని ఉండడం అంటే ఆ డైరెక్టర్లో ఏదో సీన్ పేపర్ చెప్తే నేను పక్కన నిలబడి చూడడం ఇవన్నీ చూస్తుంటాను అనమాట. అలాగా ఏ ప్రొడ్యూసర్తో ఎవరిది ఉండేది కదండి. ఆ వర్కింగ్ స్టిల్స్ ఒక రామానాయుడు గారికే ఉండి తప్పితే మిగతా ప్రొడ్యూసర్స్ చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నా కూడా ఉండేది కదండి. ఆ తర్వాత చూస్తుంటే ఆయన పరిచయం చేసిన డైరెక్టర్లలో అప్పటికే నేను చదువుకుంటున్న రోజుల్లోనే 20 మందిని పరిచయం చేశారు, 21 మందిని పరిచయం చేశారు వస్తుండేది పేపర్లు. సరే నాకు కసి పెరిగిపోయింది అంటే నాకు సినిమా ఇంట్రెస్ట్, మా ఇంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సార్. ఇది మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నన్ను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేద్దాం అనుకున్నారు. నాకు ఇంక కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ పడడంతో ఇంకా వాళ్ళు అదేంటి అదేంటంటే కొన్ని నేను పట్టించుకున్నాను కాదు. నేను జ్యోతి చిత్రంలో కట్ చేసుకున్నాను పేపర్ కటింగ్ చేసి ప్రేమ ఖైదీ సినిమా అండి. అది ఈవీవి సత్యనారాయణ గారు హరీష్కి డైలాగ్ చెప్తున్నారు అదండి, పక్కన రామారెడ్డి గారు నిలబడి ఒకటి ఉందండి. నేను దాన్ని కట్ చేసేసండి ఈవీవి గారి ఫేస్లో నా ఫేస్ పెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఫేస్ పెట్టి దాన్ని జిరాక్స్ తీసుకుని దాన్ని కట్ చేసి నేను పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని అండ్ నేను చూసుకుంటే నేనే డైరెక్టర్, రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అని ఫీల్ అయిపోయి నేను ఒక కథ రాసుకునండి. అప్పుడే మృత్యుంజయుడు అని ఒక కథ రాసుకునండి. నిర్మాత రామానాయుడు, దర్శకత్వం మహేష్. అలా రాసుకుంటే మా ఇంట్లో కూడా నన్ను ఒక లూజ్ అయిపోయింది ఇక్కడికి అనుకున్నారండి. ఏంటి అసలు సినిమా ఫీల్డ్ అంటే ఏమనుకుంటే ఎవరో తెలియదు మనకి, అక్కడ ఏమీ లేదు. రామానాయుడు గారి పేరు పెట్టుకోవడం అంటే ఇదేంటనేసి నన్ను రకరకాలుగా చూసుకోరు. అనుకోకుండా నాకు చిన్నతనంలో నాకు మ్యారేజ్ కూడా అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోవడంతో అయినా కూడా నా మైండ్ సెట్ మారలేదు సార్. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని పిల్లలు కూడా పుట్టేశారండి. ఇంకా నేను బరువు అయిపోయాను ఇంట్లో. ఇటు మా అత్తగారింట్లో బరువు అయిపోయాను, మా అమ్మగారింట్లో కూడా బరువు అయిపోయాను. ఇంకా ఆ టైంలో నా వైఫ్ ఏంటి ఇలా టైం వేస్ట్ చేసుకోవడం, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, వెళ్ళిపోదాం హైదరాబాద్ చెన్నై ఎక్కడో ఉంది కదా, వెళ్ళి అక్కడ ట్రై చేసుకుని ఒక సంవత్సరం ప్రయత్నం చేద్దాం, కుదిరితే ఉందాం లేదంటే వెనక్కి వచ్చేద్దాం. అక్కడ తను సపోర్ట్ చేస్తే నేను వెనక్కి రావడం అనేది పెట్టుకోవద్దు, అక్కడికే వెళ్ళి ఉండాలి అంతే కదా, అలా ఫిక్స్ అయిపో. మరి కష్టాలు పడవలసి వస్తుందని నేను చదివాను. రామారావు గారు, నాగేశ్వర గారు వీళ్ళందరూ పార్కుల్లో పడుకున్నారట, మంచిలు దాగి బతికి గడిపారట. ఇటువంటి రోజులు జరిగేది పెద్ద వాళ్ళందరికీ చెప్పలేం మనం కూడా. నేను ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళెవరి దగ్గర నుంచి ఇది ఆశించను, దానికి ప్రిపేర్ అయ్యారంటే నా వైఫ్ కూడా సరే ఉందండి. సో అలా రావడం, అక్కడ సురేష్ ప్రొడక్షన్స్లో జాయిన్ అవ్వడం, అసిస్టెంట్గా జాయిన్ అయిన 5 yearsలోనే మీకు తొలి సినిమా అవకాశం వచ్చేసింది. అయితే రాజశేఖర్ శివయ్య సినిమా మీ లైఫ్ని టర్న్ చేసిందంటే ఎలాగా? అంటే సార్ అది శివయ్య సినిమాకి ఆ టైంలో రాజశేఖర్ గారు సినిమా చేయాలనుకున్నారు నాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్లో ఉండి. ఓకే. ఆయన గ్యాప్ అండి, రాజశేఖర్ గారికి సినిమా లేవు అప్పుడు 1 year నుంచి గ్యాప్ అండి. మా రామానాయుడు గారు రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. కథ కోసం చూస్తున్నారు వాటిని. కథ కోసం చూస్తున్న టైంలో అనుకోకుండా నాకు పోసన్ మురళి గారు కనిపించి ఒక చోట ఏదో టాపిక్ వస్తే ఇలా కథ ఉందంటే నా దగ్గర కథ ఉందని ఉన్నాను. పోసన్ మురళి గారు నాకు కథ చెప్పారు, బాగుంది సార్, చిన్న కరెక్షన్ చేసుకుందాం అన్నట్టే ఓకే అన్నారైనా అని నేను రామానాయుడు గారికి చెప్పాను. చెప్తే లోపల పోసన్ మురళి గారు ఏమన్నారంటే, మహేష్ నాకు నాయుడు గారి సంస్థ వచ్చి రావట్లేదు అయ్యా అని. ఏమన్నాను, 3 కథలు ఇప్పుడు వచ్చి 3 కథలు తీసుకెళ్ళాను, డేట్లు అనౌన్స్ చేసేసి అన్ని అనౌన్స్ చేసేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.